అనగనగా ఒక ఊరిలో సీత, లత అనే రెండు బుజ్జి పిచ్చుకలు ఉండేవి. ఇవి ఎంతో స్నేహంగా ఒకదానితో ఒకటి కలిసిమెలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉండేది. లత పిచ్చుక పొలంలో పనులు చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడిపేది. ఇది రెండు ప్రతిరోజు సాయంత్రం ఒక చోటుకి వెళ్ళి కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండేవి. లత, నీకొక విషయం చెప్పనా? నీకు మామిడి పళ్ళు అంటే ఇష్టం కదా. పక్కనున్న తోటలో బోల్డు మామిడి పళ్ళు ఉన్నాయంట. నాకు రవి చెప్పాడు, రా మనిద్దరం వెళ్ళి తిందాం, సరేనా? అరే సీత, నువ్వు చెప్పేది నిజమేనా? ఆ తోటలో మామిడి పళ్ళు ఉన్నాయా? సరే సరే, అయితే వెళ్దాం. ఇద్దరం వెళ్ళి మామిడి పళ్ళన్నీ చక్కగా తినేసి వద్దాం. నీకు మామిడి పళ్ళు ఇష్టమే కదా, నాకు ఇష్టం, నీకు ఇష్టం. ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? అలా బుజ్జి పిచ్చుక, సీత పిచ్చుక ప్రతిరోజు సాయంత్రం కలుసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఇలా కొంతకాలం నడిచింది. ఒకరోజు ఆకలి మీద ఉన్న ఒక గుంటనక్క తోటలోకి ప్రవేశించింది. తోటలో పనిచేస్తూ ఉన్న లత పిచ్చుకను చూసి పట్టుకొని తన సంచిలో వేసుకుంది గుంటనక్క. అరే, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది. ఈ పిచ్చుక ఎంత రుచిగా ఉంటుందో. హా. ఈరోజు నా టైం బాగుంది, అందుకే ఇంత రుచికరమైన భోజనం దొరికింది. నక్క లత పిచ్చుకను పట్టుకొని సంచిలో వేసుకొని అక్కడి నుండి బయలుదేరింది. లత పిచ్చుక సంచిలో నుండి తల బయటకు పెట్టి ఏడుస్తూ ఇలా అంటుంది. దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? అయ్యో అయ్యో, నన్ను కాపాడే వాళ్ళే లేరా? ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవుడా, నన్ను రక్షించండి. ఈ గుంట నక్క నన్ను తినేసేటట్టుంది. నన్ను ఎవరు కాపాడేవారే లేరా? చెట్టు పైన కూర్చున్న సీతపక్షి ఇదంతా గమనించింది. అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది! ఈ గుంటనక్క నా స్నేహితురాల్ని పట్టుకుంది. నా స్నేహితురాల్ని నేను ఎలా అయినా కాపాడుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలి? నా స్నేహితురాల్ని నిన్ను ఎలా కాపాడుకోవాలి? దేవుడా, నువ్వే నాకు ఏదైనా ఒక ఉపాయం ఇవ్వు. ఉపాయం ఆలోచించిన సీతపక్షి నక్క వెళ్తున్న దారిలో నక్క కంటే ముందుగా ఎగురుకుంటూ వచ్చి చనిపోయిన పక్షిలా అక్కడ పడి ఉంటుంది. అది చూసిన నక్క, ఆహా, ఏమిటి నా భాగ్యం! ఈరోజు నాకు అదృష్టమే అదృష్టం. ఒకదానికి వెళ్తే ఇంకోటి కూడా దొరికింది. ఈరోజు ఈ రెండు పక్షుల్ని తిని నాకు ఆకలి తీరిపోతుంది. ఎంత మంచి విందు భోజనం దొరికింది. హా. నాకు అదృష్టమే అదృష్టం. ఈ పిచ్చుక ఈ సంచిలో పెట్టి ఉంచి వెళ్ళి ఆ పిచ్చుకను కూడా తీసుకొస్తాను. అప్పుడే ఈ రెండింటిని నేను తొందరగా తినగలను. నా ఆకలి కూడా తీరుతుంది. నక్క చేతిలో ఉన్న లతపక్షి సంచిని పక్కన ఉంచి సీతపక్షిని తీసుకొద్దామని దగ్గరికి వెళ్తుంది. నక్క కొద్ది దూరం కదలగానే అటు లతపక్షి ఇటు సీతపక్షి వెంటనే గాల్లోకి ఎగిరిపోతాయి. నేస్తమా, పారిపో పారిపో! ఓసి పిచ్చుక, నన్నే మోసం చేశావా? అయ్యో, దురాశకు వెళ్ళి నాకిప్పుడు ఏదీ మిగల్లేదు. ఏం చేయను? అంతా నా తప్పే. ఇంకెప్పుడు అతిగా ఆశపడను. ఒక్కదానితో సరిపెట్టుకోకుండా నేను ఇంకోదాన్ని కూడా తిందామనుకున్నాను. అందుకే నాకు మొదటికే మోసం జరిగి ఏదీ లేకుండా పోయింది. నక్క దురాశతో అన్నీ పోగొట్టుకొని చాలా బాధపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. మిత్రమా, ఈరోజు నువ్వు లేకపోయి ఉంటే నేను చనిపోయేదాన్ని. నువ్వు నా కోసం నీ ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడావు. నిజంగా నీలాంటి మిత్రుడు ఉండడానికి నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి మిత్రమా. అయ్యో, నా పరిస్థితి తలుచుకుంటే నాకే చాలా బాధ కలిగింది. ఆ గుంటనక్క నన్ను ఎక్కడ తినేస్తుందేమో అని చాలా బాధపడ్డాను. కానీ నువ్వు నన్ను కాపాడావు. నిజంగా నువ్వు చాలా గొప్ప స్నేహితురాలివి మిత్రమా. దేవుడా, ఇలాంటి స్నేహితురాలు నాకు ఇచ్చినందుకు నేను ముందుగా నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అరే లత, ఊరుకో, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా స్నేహితురాలివి. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. స్నేహితురాలంటే ఏంటో తెలుసా? ఆపదలో వదిలేసి వెళ్ళిపోయేవాడు స్నేహితుడు కాదు. ఎటువంటి ఆపదలోనైనా తన ప్రాణాలు అడ్డేసి కాపాడేవాడే నిజమైన స్నేహితుడు. ఈ ప్రపంచంలో మనకంటూ ఒకరున్నారంటే అది మన మిత్రుడు మాత్రమే.
స్నేహం అనేది ఆ భగవంతుడు మనందరికి ఇచ్చిన ఒక గొప్ప వరం.